నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వెంగమాంబ సత్రం, ఇది అందరికీ తెలిసిందే. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, భూమన కరుణాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తిరుమల పైన దుమ్మెత్తి పోస్తూ బురద జల్లుతూ ఒక పక్కన ఆయన పని ఆయన చేస్తుంటే, అది జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ అయితే దాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి అంబటి రాంబాబు గారు ఆ యొక్క వెంగమాంబ సత్రంలో అన్నదానం అద్భుతం, రుచి కావచ్చు శుచి కావచ్చు చాలా చక్కనైంది. అసలుకి ఈ గవర్నమెంట్ ఎలాగ దీన్ని మెయింటైన్ చేస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే గతంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న డయాఫ్రమ్ వాలంటే కూడా నాకేం అర్థం కాలేదన్నాడు, ఇంకా చాలా అర్థం కాలేదన్నాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ 90,000 నుంచి ప్రత్యేకమైన రోజుల్లో దాదాపు 140,000 మందికి ఇంత శుచికరమైన భోజనం ఇంత నీట్గా ఎలా పడుతుంది నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పూర్తిగా భూమన కరుణాకర్ అండ్ వర్సెస్ అంబటి రాంబాబు అన్న టైంలో అనుకోకుండా మళ్ళీ ప్లేట్ ఫిరాయించిన అంబటి రాంబాబు. ఒకసారి మీకు అంబటి రాంబాబు నిన్న ఏమన్నాడు వినిపిస్తాయి. ఇప్పుడు ఈరోజు ఏమన్నది అందరికీ తెలిసిందే, నిన్న ఏమన్నాడు అది ఒకసారి వినిపిస్తాను. అది భగవంతుని ప్రసాదం, చాలా అద్భుతమైన భోజనం. అది ఆ భోజనశాల ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్ గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. సో మీరు విన్నారు కదా మేడం, ఇదే ఒకసారి పాత విజువల్స్ తిరుమల గురించి వైసీపీ హయాంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి 80 అంటే 1980 నుంచి కూడా ఇంతే జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. కానీ వైసీపీ హయాంలో ఏం జరిగిందో ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదా. సో మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు నిన్న ఆయన మెచ్చుకున్నారు కదండి. మీకు గుర్తుందా, వైసీపీ హయాంలో కొంతమంది భక్తులు ఇది అన్నం అంటారా, దొడ్డు బియ్యం పెట్టి, మీకు గుర్తుందా? అసలు ఇది భోజనమా ఇది అని. అప్పుడు సరిగా ఆహార పదార్థాలు కూడా సరిగా పెట్టకుండా అవన్నీ జరిగాయి. అయితే నిన్నను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరు అంబటి రాంబాబు గారు చాలా జెన్యుయిన్గా మనసులోంచి వచ్చాయి. అంతవరకు మనకి అంటే భాష అర్థమవుతుంది కదండి మనకి, మనిషి ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అని చూసినప్పుడు నిన్న అంబటి రాంబాబు తనంతట తాను మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు. అంటే మీరు ఇందాక అన్నారు భూమన వర్సెస్ అంబటి చూసుకున్నప్పుడు అని. మనం భూమనని తీసుకుంటే గత 16 నెలలుగా ఆయన ఎన్ని రకాలుగా ఎలిగేషన్స్ చేశారు. ఆఖరికి చివరికి వచ్చేసరికి మీకు ఆ శనీశ్వరుడి విగ్రహం విషయంలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ పడేశారు, దీన్ని కాలుతో తొక్కుతున్నారు, ఇక్కడ ఉమ్ముతున్నారు, ఇక్కడ మందు తాగుతున్నారు అంటూ ఆయన నానా రభసా చేశారు. కాకపోతే పాప ఆయనకు తెలియని విషయం ఏంటంటే దాని గురించి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అదొక ప్రైవేట్ ప్రాపర్టీ, అది వాళ్ళు ఒక శిల్పి అక్కడ చేస్తారు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు దాని మీద వివరణ ఇవ్వటం జరిగింది. అయితే ఇందాక మీరు రోజా విషయం తీసుకొచ్చారు. అంటే గతంలో ఒక సభలో రోజా మాట్లాడే ముందు ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన వచ్చి చెవిలో చెప్పినట్టుగా చెప్పాడు. అప్పటికి మైక్ ఆన్లో ఉందని వాళ్ళు చూసుకోవాలా. మిమ్మల్ని బాగా తిట్టమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా తిట్టమన్నారు అని చెప్పడం మనం విన్నాం. అలాగే ఉంది ఇవాళ. ఈయన వెంటనే ఆయన వెర్షన్ మార్చటం ఎవరు, అంబటి రాంబాబు. నిన్న అంత చక్కగా మాట్లాడిన అంబటి రాంబాబు ఇవాళ మళ్ళీ ప్లేట్ ఫిరాయించాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏమై ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా తిట్టలేదు. అసలు నీకెందుకు, నువ్వెవడివి, నిన్నెవడెళ్ళమన్నాడు, వెళ్తే వెళ్ళావు, భోజనం చేసి నోరు మూసుకురాక భోజనం బాగుందని మెచ్చుకుంటావా, రుచిగా ఉందంటావా, శుచిగా ఉందంటావా, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారంటావా, చాలా అద్భుతంగా ఉంది, 90,000 మందికి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు అంటూ ఇన్ని వాగావు కదా, నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టేసరికి ఇవాళ అంబటి రాంబాబు మొత్తం తను చెప్పిన దాన్ని అసలు తన సొంత ఛానల్లో వేసుకున్న దాన్ని వేరే వాళ్ళకి సంబంధం ఏముంటుందండి. ఇప్పుడు మీ ఛానల్లో ఒకటి వేసుకుంటారు మీ అభిప్రాయం, దాన్ని తీసుకుని నేను నా ఛానల్లో పెట్టుకుంటాను, దానికి అబ్జెక్షన్ ఏం లేదు. అలాగే అందరూ పెట్టుకున్నారు. బిఆర్ నాయుడు దాన్నేమో టీవీ5లో వేసుకున్నాడు,
ఆయన ఎప్పుడు నా న్యూస్ వేయడు కానీ ఇది వేసుకున్నాడు, వీళ్ళందరూ కూడా నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించారు. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే మేడం, వక్రీకరిస్తాను దాంట్లో ఏముంది? ఆయన అన్న మాటలే తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగుంది అన్నాడు, 90,000 అన్నాడు. అసలు గవర్నమెంట్ ఇంత శుచిగా శుభ్రంగా ఎలాగా మెయింటైన్ ఇక్కడ చేస్తున్నారు మీకు అన్నాడు. ఇంకొక పాయింట్ మళ్ళా, అంటే మీరు మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేస్తున్నా, అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ అన్న సేవ ఏదైతే ఉందో, అంటే ఉచిత అన్నదాన పథకం కింద అన్న సేవ అంటారు దాన్ని, ఈ అన్న సేవ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అద్భుతంగా నిర్వహిస్తోంది, చాలా చక్కటి భోజనం, నాణ్యతతో కూడిన భోజనం పెడుతోంది అని అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగిందండి. ఇందులో ఎక్కడ వక్రీకరించింది లేదు. దీని అర్థం మీరు తీసుకుంటే వైసీపీ హయాంలో 5 ఏళ్ళు కూడా సరైన భోజనం పెట్టలేదు, వాళ్ళు డబ్బులు తినేశారు అనేది క్లియర్ కట్గా నిన్న అంబటి రాంబాబు మాటల్లో మీకు ధ్వనించింది. అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అంటే అంటే దాని అర్థం వచ్చేటట్లుంది. అంతే కదా, అది కూడా పోనీ ఇంకా అక్కడ పోనీ డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఏ డౌటు లేదు, ఈయనే చెప్పాడు ఆ మాట. కాబట్టి ఇది ఎవరికి ఒళ్ళు మండింది? జగన్మోహన్ రెడ్డికి ఆబ్వియస్గా. ఎందుకంటే టీటీడీ విషయంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరకామణి కేసు నడుస్తుంది, అక్కడ కల్తీ నెయ్యి కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి మీద అంబటి రాంబాబు ఇవాళ మాట్లాడతాడు. అక్కడ అసలు కల్తీ నెయ్యే లేదు, మీరంతా లేనిపోనివి చేశారు, వైవి సుబ్బారెడ్డి నిరికించడానికి చూస్తున్నారు అంటే బట్టతలకిను మోకాలకి ముడేయడం అంటే ఇది. అంటే అసలు లడ్డు టాపికే రాలేదు, కొత్త సమస్యను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నట్టుగా ఉంది అంబటి రాంబాబు. అంటే మళ్ళీ దానికి ఇవాళ ఆయన కెలికాడు, మళ్ళీ రాత్రి తలంటుతాడు జగన్, నీకెందుకయ్యా ఇప్పుడు మళ్ళీ లడ్డు? ప్రెస్ మీట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా, నీకెందుకు నీ భోజనం గురించి మాట్లాడినాక కల్తీ నెయ్యి గురించి అంటాడు ఆయన. మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కేతిగాడి పాత్రే. అంటే అంబటి రాంబాబు అనే అతను వైసీపీలో ఒక ఏమనాలి జోకరు లాగా అన్నమాట. ఏదో అక్కడ తంతే ఇక్కడ, ఇక్కడ తంతే అక్కడ అన్నట్టుగా, అక్కడేదో చెప్పబోయి ఇక్కడేదో చెప్పి, ఇక్కడేదో చెప్పబోయి అక్కడేదో చెప్పి, మొత్తానికి చీవాట్లు తింటాం అయితే తింటూ ఉంటాడు ఆయన. సో ఇవాళ ఆయన అంటాడు ఛానల్స్ అన్నీ వక్రీకరించాయి, ఛానల్స్ అన్నీ నాది వాడుకున్నాయి, మరి నీది వాడుకోకపోతే ఇంత మంచి మాట చెప్పాక వాడుకోకుండా ఎందుకుంటారు? అబ్బా మా అంబటి రాంబాబు గారికి భలే మంచి బుద్ధి వచ్చిందని అనుకోరా? అందరూ సంతోషించారు. సో అంబటి రాంబాబు ఇప్పటికైనా తన నిజ స్వరూపాన్ని చూపించాడు, అంటే తన మనసులో నిజంగా ఏముందో దాన్ని వ్యక్తీకరించారు అని అనుకుంటున్నారు కదా జనాలు. అందుకని అందరూ వాడుకున్నారు, మంచిగా వాడుకున్నారు అంబటి రాంబాబు గారు. మీరు ఈ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు జరుగుతున్న ప్రెస్ మీట్లో పదే కూడా 10 సార్లకు మించి 1980లో అని చెప్పేసి పదే వాడుతున్నారు. వాస్తవానికి ఆ డేట్ కూడా కరెక్ట్ కాదని చెప్పి అనుకోండి. ఎందుకంటే దీన్ని ఇంకొక మాట నేను చెప్తాను ఏంటంటే, మొన్న ఈ మధ్య ఏదైతే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే యాక్చువల్గా 1956 నాకు తెలిసినంత వరకు. కానీ వీళ్ళకి డేట్లు సరిగ్గా గుర్తుండవు కాబట్టి వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 1923 అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ పుట్టిన దగ్గర నుంచి అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ 56 అని గుర్తులేదు ఆయనకి. అంటే ఆయన చదువుకోలే కదా, ఆయన చదువు కొనుక్కున్నాడు కాబట్టి. చదువుకున్న వాళ్ళు వేరు, చదువు కొన్న వాళ్ళు వేరు. చదువు కొన్న బాపతు జగన్మోహన్ రెడ్డి కాబట్టి 1923 అన్నారు. అంటే మీరు క్షమించవచ్చు ఆయన్ని. నాకు ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుకొస్తుందంటే, చెప్పాలంటే నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తీసుకుంటే, ఫస్ట్ మీరు 1980 అన్నారు కదా, అది 80 కాదండి, 85. 85లో యాక్చువల్గా ఈ అన్నదాన స్కీమ్ అనేది మొదలైంది. 94లో దాన్ని మాడిఫై చేసి అది ఇండివిజువల్గా తయారైంది ఆ సంస్థ. అంటే అందులోనే టీటీడీలోనే అది ఒక ప్రత్యేక విభాగంగా తయారైంది. అయితే ఇవాళ ఈయన సమర్థించుకోవడం కూడా చేత కాలేదు. ఎందుకు చెప్తారంటే 1980 అని తప్పు చెప్పటం ఒకటిను, రెండోది 85 గురించి మనకెందుకండి రాంబాబు గారు, మనకేం కావాలి? 2019 నుంచి 24 మధ్య విషయం కదా మీరు మాట్లాడాలి. అంటే 2019-24 మధ్యలో ఈ అన్న సేవ ఏదైతే ఉందో అది బాగలేదు కాబట్టి ఆ ప్రస్తావన తేలేదు. 1980 అని పాత రోజులకి వెళ్ళాడు. 1980 ఈయనకి ఎంత వయసు ఉంటుందండి రాంబాబు గారికి? 55 అంటే 80 వేసుకోండి, 80 అంటే 25, అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో ఈయనకి. మరి ఆయన అప్పుడు అన్న సేవలో తిన్నారో లేదో మనకు తెలియదు, కానీ పాపం ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటికి 7 ఏళ్ళే ఉంటాయి ఎవరు జగన్మోహన్ రెడ్డికి, ఆయన చిన్నవాడు కదా ఇంకా.
కాబట్టి నేను అనేది ఏంటంటే మనకు తెలియని విషయాలు ఎందుకు, మీకు 2019-24 బాగా తెలుసు కదా, అప్పుడు భోజనం బాగుందని ఎందుకు చెప్పలేకపోయాడు? ఇప్పుడు చెప్తే 2019-24 మధ్యలో మేము అద్భుతంగా అన్నదాన కార్యక్రమంలో అన్నదాన పథకం కింద అన్న సేవ చక్కగా చేశాము, చాలా రుచిగా శుచిగా చాలా చక్కటి భోజనం వడ్డించాము అని చెప్పాలి కదండి. ఇంతకన్నా బాగా చేసామని చెప్పాలిగా మరి అదే నేను అడుగుతున్నా. నిన్న చెప్పింది తప్పు, నేను యాక్చువల్గా 2019-24 మధ్యలో చెప్పబోయి పొరబడ్డాను అని చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్తలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లే. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? నిన్న ఆయన మాట్లాడింది ఖచ్చితంగా నిజం. నిజాన్ని ఎట్లా కప్పెట్టుకోవాలో తెలియక, అబద్ధం చెప్పడం రాక, చెప్పలేక జగన్మోహన్ రెడ్డి తిట్లు గుర్తుకొచ్చి ఆయన 1985 అందామనుకుని 1980 అని తనకి తెలియని ఒక విషయాన్ని ప్రస్తావించి ఇవాళ నవ్వుల పాలయ్యారు అంబటి రాంబాబు గారు. కాబట్టి అంబటి రాంబాబు గారికి ఒకటే చెప్తున్నానండి, ఏం బాధపడక్కర్లేదు అంబటి రాంబాబు గారు. కొన్ని సందర్భాల్లో మనకు నిజం తెలియకుండా బయటకు వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీరు కప్పెట్టాలని చూడక్కర్లేదు. మీరు అప్పుడప్పుడు మీ నాయకుడికి ఎదురు తిరగచ్చు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేను నిజం చెప్పాను, ఇప్పుడు దీని మీద నేను ప్రెస్ మీట్ పెట్టను, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు కాదంటారా నేను ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాను అని చెప్పండి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డితో ఏముంది అంటే, మనకి తెలిసి మేజర్గా ఏ కేసులోనూ ఆయన లేడు. ఇంకా ఏమైనా ప్రూవ్గాను ఏమైనా ఉంటే మనకు తెలియదు, అది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికైతే ఆయన మీద పెద్దగా కేసులు ఏం లేవు. ఏదో జోకర్లా మాట్లాడతాడు, ఏదో అప్పుడప్పుడు వచ్చి కామెడీ చేస్తాడని తప్ప. అంటే నేను అనేది ఏంటంటే, నిజాలు అప్పుడప్పుడు మాట్లాడచ్చు ఏ రాజకీయ నాయకుడైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీ. దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం తప్పే ఉందండి. ఇప్పుడు పార్టీలు కొట్టుకున్నంత మాత్రాన వ్యక్తులు కొట్టుకోవాలి, వ్యక్తులు దూరంగా ఉండాలి అని లేదుగా, నిజాలు మాట్లాడకూడదని లేదుగా. శత్రు శిబిరంలో ఉన్నా కూడా మనం మన శత్రువు గురించి మంచిగా మాట్లాడచ్చు. అందుకని ఆయన మంచిగానే రాజకీయ చతురతతోటే నిన్న మాట్లాడారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన టైం బాగలేక వాళ్ళ నేత చేత చీవాట్లు తినుంటారు. కానీ అది సరిదిద్దుకోవడం కూడా రాలేదు. మరి దీని మీద మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడతారా రేపు, మనం వేచి చూడాలి. సో చూద్దామండి. మొత్తానికి ఏదైతే అన్నప్రసాదం గురించి మాట్లాడుతూ మళ్ళీ లడ్డు గురించి ఇరికిచ్చేశాడు జగన్మోహన్ని. సో మళ్ళీ దీనిపైన రేపు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడతారు లేదు చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.